ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువునందు స్థిరులై ఉండుడి అనగా దేవుని వాక్యంలో స్థిరమైనటువంటి వారంగా మనం ఉండాలి. మరి ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యం మీరు వింటున్నారు. మరి దేవుని వాక్యమును విని మీ ఆత్మీయ జీవితంలో మీరు స్థిరపరచబడిన వారై, మరి బలపరచబడిన వారై మీ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. న్యాయాధిపతులు 17వ అధ్యాయం. మీకా అనునొకడు ఎఫ్రాయిమీల మన్య దేశములో నుండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొనిన రోకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రోకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటినని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. అతడు ఆ 1100 రోకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రోకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనెను. అతడు ఆ రోకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా, అది మీకా ఇంట ఉంచబడెను. మీకా అను ఆ మనుషునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా, ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీల మన్యదేశముననున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని అతని అడుగగా, అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడువుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రోకలను, 1 దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చెదనని చెప్పగా, ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా, అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను. అంతట మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. మీరు ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా దీవించబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రియ దినులారా, మరి ఆ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు కూడా తెలియపరచడం, తద్వారా మీ కొరకు ప్రార్థన చేయడానికి మా ప్రార్థన బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని మీకు తెలియపరుస్తున్నాను.